అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువ్వి ఆయనకి గాయాల పాలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారి అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకి కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవ్వింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. డెఫినెట్గా రేపు రానటువంటి కాలంలో, రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2019 ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లోనైనటువంటి విధంగా చేసింది. దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా, సంయమనం పాటించండి. డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. డెఫినెట్గా దీనికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం. రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం. కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నిటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డెఫినెట్గా సంయమనం పాటిస్తారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా కోరుకుంటూ, ఆయన తాలూకా సిద్ధం సభలు కానీ, రోడ్ షోలు కానీ ఈ రకంగానే కొనసాగుతాయి. పెద్ద ఎత్తున ఇంకా లక్షలాది మంది ప్రజలు వస్తారు. రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ, ఈ జరిగినటువంటి ఘటనని మరొకసారి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు విజయవాడలో జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటువంటి పాలకుడి పైన దాడులు చేయించేటువంటి ఒక విష సంస్కృతికి ఈనాటి ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని, ప్రధానంగా ప్రతిపక్షాలను ఎందుకు కోట్ చేస్తున్నానంటే, ముఖ్యమంత్రి గారు ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా సెక్యూరిటీ చాలా అలర్ట్ అయ్యి ఆయన సెక్యూరిటీ కోసం పలు చర్యలు తీసుకునేవారు. ఆ సందర్భాల్లో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టేవి. పరదాల ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రి గారు వస్తుంటే షాపులు మోస్తున్నారని, ఇటువంటి పలు ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ప్రజాబాహుల్యంలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిపైన రాడిదాడి, అంటే అది క్యాటర్పిల్లర్తో జరిగిందా, దేనిది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందా అనుమానం ఉంది. ఆ దాడిని మరి ఈనాటి ప్రతిపక్షం ఎందుకు ఖండించలేదు ఇంతవరకు? అంటే ప్రజలలో అతి విశ్వాసం కలిగిన నాయకుడిగా, ప్రజల్లో అతి విశ్వాసం కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, ఉదయం నుంచి ఇప్పటి వరకు సాగినటువంటి బస్సు యాత్రలో ప్రజలు ఒక సంద్రం మాదిరి, కెరటం మాదిరి ఆయన వెంట నడుస్తున్నారని చూసి వారవలేక కృష్ణా జిల్లాలో ఇవాళ ఆయనని ఏం చేసి దాడి చేయడం అనేటువంటిది, అంటే జస్ట్ కిందకు వస్తే కన్ను దెబ్బతినేది కదా. మరి ఇది విజ్ఞులైనటువంటి ప్రజలందరూ ఆలోచించాలి. ఆయన ఒక పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా
పేదల అవసరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రిగా, పేదల అవసరాలు పేదలకు తెలిసినా తెలియకున్నా ఆయనకి తెలుసు. ఇవాళ ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట నడుస్తుంటే చూసి వారవలేని కుట్రపూరిత రాజకీయాలకు తెరదీసినటువంటి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ప్రతిపక్ష నాయకుడు నిత్యం అబద్ధాలతో జీవనం సాగించేటువంటి, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఎంచుకుని రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి, అధికారం కోసం ఎంతమంది కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడని వ్యక్తి, దిగజారుడు రాజకీయాలకి వేదికైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాడు. వారు ఈ చర్యలకు పాల్పడటం అనేటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలని, నేను స్పష్టంగా ఇది తీవ్రమైనటువంటి చర్య, ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. The attack that has just happened on Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagannath Reddy Garu, we strongly condemn these kind of cowardly acts, especially by Telugu Desam Party, because Jagannath Reddy Garu has started a bus yatra and he has been getting an overwhelming response from pretty much all the sections of the society and pretty much in each and every region. And even in the so-called assumed strong pockets of Telugu Desam Party, and because they are not able to take the fact that the public is again backing Jagannath Reddy Garu the way they have backed him in 2019, before 2019 elections, this kind of cowardly act has been done by Telugu Desam Party sympathizers, and who are behind it, they all need to be bring before the law, and police should take stringent action. And we also want to tell Telugu Desam Party leaders that you cannot win an election, or you cannot win the hearts of the voters by doing this kind of cowardly act.